చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు. కానీ ఎలా చేసినా, ఏం చేసినా చేపల పులుసు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ టేస్ట్, ఆ పులుసు వేసుకొని అన్నం తింటే ఇంకా అంతే. అంత మంచి చక్కని చేపల పులుసు మనం సింపుల్గా ఎలా చేసుకోవాలో, మన స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. చేపలు బాగా కడిగి పెట్టుకొని ఉంచుకోవాలి పక్కన. ఇప్పుడు ఫస్ట్ కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసేసుకొని, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి అనేది వేసుకుంటే పులుసు టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని మంచిగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ ఒకసారి వచ్చింది అని తర్వాత ఏం చేయాలంటే టమాటీలని ఒక 2 టమాటీలని ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇలాగ చేసుకున్న తర్వాత ఈ మొత్తం దాన్ని బాగా కలుపుకోవాలి. టమాటీలు మెత్తగా గుజ్జులాగా అయిపోవాలన్నమాట. మనం మిక్సీ చేసుకొని పేస్ట్లా చేసుకొని వేసేసుకుంటే టమాటీలని ఆ టేస్ట్ అంతగా ఇలా బాగా టమాటీలో వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి కొంచెం జీలకర్ర, ఈ జీలకర్ర వేసుకోవడం వల్ల చేపల పులుసు టేస్ట్ కొంచెం మారుతుంది. కొంచెం ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోండి, అది ఇంకొక టేస్ట్ వస్తుంది. ఇలాగా చేపల పులుసు ఇందులో వాడే అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని బట్టే చేపల పులుసు రుచి అంతా మారిపోతుంది అనమాట. సో ముందుగా మంచిగా కడిగి పెట్టుకున్న చేపలు ఉంటాయి కదా, వాటిని వేసేసుకొని ఇప్పుడే ఉప్పు కారం బాగా చూసుకొని సాల్ట్ గరం మసాలా అన్నీ వేసేసుకొని మంచిగా చింతపండు ఉంటుంది కదా, చింతపండు గుజ్జును మంచిగా బాగా పులుసులాగా తీసుకొని అది వేసేసుకోవాలి. చింతపండు వాటర్ వేసేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడే మనం కలుపుకొని ఉప్పు కారాలు అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ కొంచెం చేపల పులుసు బాగా ఉడికిన తర్వాత మనం కలుపుదామంటే చేపలు చెదిగిపోతాయి. అందులో గరిటె అనేది మాటికి పెట్టకూడదు చేపల పులుసులోనే. సో అంతా చూసుకున్న తర్వాత అలా దగ్గరికి ఉడికేటట్టు వదిలేయాలి. ఇప్పుడు మంచిగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత చేపల పులుసుని దించేసుకోవడమేనమాట. ఇంకేం ఉండదు, సింపుల్గా చాలా ఈజీగా ఎంతో టేస్ట్గా రెడీ అవుతుంది చేపల పులుసు మాత్రం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసినా, ఎవరు ఏ విధంగా చేసినా రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు మెసేజ్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్